మంది ప్రతివాదులకు ఎలాంటి లావాదేవీలు నిర్వహించదని ఆదేశపడ కేసు తదుపరి విచారణ జూన్ 26కు వాయిదా ఇచ్చిరట. సో 26 దాకా ఎటువంటి నిర్ణయాలు తీసుకోవద్దని చెప్తున్నారట. ఇక మంత్రి పొంగులేటి పిఎలం అంటూ బుర్డే అంట. ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ పిఏకు ప్రభుత్వ ఉద్యోగులు ఫోన్ కాల్స్. ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ పిఏకు ప్రభుత్వ ఉద్యోగులకు ఫోన్ కాల్స్. మంత్రి దృష్టికి వెళ్ళిన ఇష్యూ ఇద్దరు కేటగాలపై గుర్తింపట. అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించిన నాగోల్ పోలీసులు. సో ఇక్కడ కనబడుతుగా ఇద్దరు. సో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పిఎలం అంటూ ఇద్దరు రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ పిఏకు ఫోన్ చేసిరట. ప్రభుత్వ ఉద్యోగులకు ఫోన్ చేసి బెదిరిస్తురట. మరి ఈ దొంగ పిఏలను మంత్రి ఆశ్చర్యపోయినట. నేను ఎప్పుడు పనిలో పెట్టుకున్నాను ఆయన ఈ పిఏలను, నా దగ్గర ఈ పిఏలు లేరు కదా అని చెప్పేసి ఇక మంత్రి దృష్టికి వెళ్ళేసరికి ఇద్దరు కేటగాల్ని గుర్తించి అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించినట నాగోల్ పోలీసులు. సో వీళ్ళిద్దరు కూడా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి దగ్గర మేము కీలకంగా పిఎలము, సో మీరు ఖచ్చితంగా డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ, ఈ పని చేసి పెట్టాలని డిమాండ్ చేస్తూ కొంత బెదిరింపులకు గురి చేసిరట. రాజేంద్రనగర్ ప్రకాష్ గౌడ్ ఎమ్మెల్యే పిఏకి సంబంధించి ఫోన్ చేసిరట. కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులకు కూడా ఫోన్ చేసి ఈ ఫైల్ సంతకం పెట్టాలి, అది పెట్టాలి, ఇట్లా చేయాలి, అట్లా చేయాలని చెప్పేసి ఈ దొంగ పడవేగాలు, ఈ దొంగ కేటగాలు మరి రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పిఎలం అని చెప్పుకొని ఇక ఒక ఆట ఆడుకుందాం అనుకుంటే పాపం వాళ్ళతోటే ఉల్టా పోలీసు వాళ్ళు ఒక ఆట ఆడుకుంటున్నారు. ఇక రిమాండ్కు తరలిచ్చిరట. సో ఉట్టిగానే మీరు వాణి వీని చూసి ఇక నేను ఎమ్మెల్యే పిఏను, ఈ ఎమ్మెల్యే బామర్దిని, ఎమ్మెల్యేకి దగ్గరోని, ఎమ్మెల్యేకి వెనుకోని, ఎమ్మెల్యేకు ముంగలోని, ఎమ్మెల్యేకు రైట్ హ్యాండ్ని లెఫ్ట్ హ్యాండ్ని, మంత్రికి రైట్ హ్యాండ్ని లెఫ్ట్ హ్యాండ్ని, ముఖ్యమంత్రికే రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ అని కొంతమంది చెప్పుకుంటారు కదా. మీరు ఉత్తగానే వాళ్ళ బురిలో పడి వాళ్ళ మాయలో పడి కనుక ఇక ఈయన ముఖ్యమంత్రికి దగ్గరనంట, ఈయన మంత్రికి దగ్గరనంట, ఈయన ఎమ్మెల్యే బామ్మర్ది అంట, ఈయన ముఖ్యమంత్రి లెఫ్ట్ హ్యాండ్ అంట, ఈయన మంత్రి రైట్ హ్యాండ్ అంట అని చెప్పేసి ఇక మీరు కుడి భుజం ఎడమ భుజం అని చెప్పేటోని అన్ని మాటలు కనుక నమ్మి వాని చేతిలో పైసలు పెడితే ఇక మీరు ఆగమయ్యే సుమా ఆగమవుతారు కూడా. వీళ్ళు ఇట్టే చేసిరు. ఇప్పుడు మంత్రి పొంగులేటి పిఎలం అని చెప్పుకున్నట్టు చెప్పుకొని ప్రభుత్వ ఉద్యోగులకు ఇక ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది ఎమ్మెల్యే పిఎలకు ఫోన్ చేసి ఇక వీళ్ళని బురిడి కొట్టించే ప్రయత్నం చేసిరట. సో మార్కెట్లో ఈ సోటోళ్ళు మస్తు మంది ఉంటారు. నేను ఎమ్మెల్యే రైట్ హ్యాండ్ అని ఓడు, నేను లెఫ్ట్ హ్యాండ్ అని ఇంకోడు, ఇక నేను ముఖ్యమంత్రికి చాలా దగ్గరోడు అని ఓడు, లేదు మంత్రికి సుట్టపోయినాడు ఇంకోడు, ఇట్లా చాలామంది మార్కెట్లో వస్తారు. మీ దగ్గర ఫైల్ ఉంటే సంతకం పెట్టియాలా, నాకు 5 కొట్టు సంతకం పెట్టిస్తా అంటాడు. అయినా మీకు పథకాలు రావాలన్నా, ఇందిరా ఇల్లు కావాలన్నా, రాజు యువ వికాస్ కావాలన్నా, ఏం కావాలి మీకు అంతా మన చేతుల్లోనే ఉన్నది. అందరు మనోళ్ళే, మంత్రుల నుంచి ముఖ్యమంత్రి దాకా అంతా మనోళ్ళే. నువ్వు పైసలు కొట్టు నా పని అయిపోకపోతే చూడు అని చెప్పేసి చాలామంది తెలవని సామాన్య ప్రజల్ని మోసం చేస్తూ ఉంటారు. సో దయచేసి పిఏలు ఇక మీరు ఇట్లా పిఆర్ఓలని తప్పుడుగా చెప్పేటోళ్ళను మీరు నమ్మకాన్ని దయచేసి కన్ఫర్మేషన్ చేసుకోండి. చేసుకున్న తర్వాత మీరు వాళ్ళతో ఏమైనా మాట్లాడమా, మంత్రినో ముఖ్యమంత్రినో ఎమ్మెల్యేలో కలిసే ప్రయత్నం చేయండి తప్ప ఉత్తగానే ఆడెవడో ఫోన్ చేసి నేను పిఏని అనగా నేను నమ్మితే మరి ఆగమయ్యేది మీరే. ఇక అన్ని పత్రికల్లో కూడా మోడీకి సంబంధించినటువంటి ఉగ్రవాదులకు సంబంధించినటువంటి వార్తలు కనిపిస్తూ ఉన్నాయి. స్వేచ్ఛ చూస్తే